ఉప్పు ఏంటి కొంచెం ఎక్కువైనట్టు ఉంది. అయిందా? ఈ పచ్చడి ఏంటి ఎలా ఉంది? ఏ బాలేదా? గాడిది గుడ్లా ఉంది. ఓ రుచా పచ్చా? నిజమే. ఏంటి నిజం? అలాగే ఉంటుంది నాన్న. దీని పెళ్ళేరియా అంటారు, మలేరియా లాగా. అంటే పెళ్లి వయసు వచ్చిన వాళ్ళకి వచ్చే జబ్బు. తల్లి వంటలు రుచించకపోవడం, కొత్త కొత్త రుచులు కోరుకోవడం, ఇవన్నీ ఈ జబ్బు తాలూకా సిమ్టమ్స్. అందుకేరా పెళ్లి చేసుకోమనేది వెధవా. ఇప్పట్లో నా పెళ్లి చేసుకునే మూడ్ లేదు. మూడొచ్చి ఎవరు పెళ్లి చేసుకోరు నాన్నా, వయసొచ్చి పెళ్లి చేసుకుంటారు. నీకు వయసొచ్చి వెళ్ళిపోతుంది కూడా, నువ్వు ముద్రిపోతున్నావు. తర్వాత నీకు పెళ్లి మూడొచ్చినా ఏజ్ బారైందని నీకు పిల్లనెవ్వరివ్వరు. ఏం పర్వాలేదు, సాంబార్ బాగుంటే చాలు మనకి. మీ నాన్న కూడా ఇలాగే తాగేవర్రా. అన్నం తినేటప్పుడు వాడి గురించి ఎందుకు మాట్లాడతావు? వాడి సంగతి ఎత్తోదని ఎన్నిసార్లు చెప్పాను? నేను మాట్లాడింది మీ నాన్న గురించి కదరా. కాదు, వాడు నాకు నాన్న కాదు, నీకు ముగుడు కాదు. ఇది పిల్లని నన్ను నిన్ను నీ కర్మకు వదిలేసిన వాడు మనకేమీ కాడు. అర్థమైందా? మీ నాన్న ఏమి ఇల్లు వదిలి పారిపోలేదు. ఆయనకి లైఫ్లో ఏదో గోల్, అది ఫ్యామిలీ మూలంగా డిస్టర్బ్ అవుతున్నదని చెప్పారు. కుటుంబానికి దూరంగా బ్రతుకుతానన్నారు. సరేనన్నాను. మేమిద్దరం ఫ్రెండ్లీగానే విడిపోయాం. ఫ్రెండ్లీగానా? అంటే శేఖర్ నించుకొని బాయ్ బాయ్ చెప్పుకొని విడిపోయారా? అసలు వాడిని కాదు, వాడు వెనకేసుకొస్తున్నందుకు నిన్ను కొట్టాలి. దయచేసి మళ్ళీ వాడి గురించి ఇంకోసారి మాట్లాడొద్దు.